భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారిగా మన అశ్వారావుపేట విద్యార్థుల కోసం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఏర్పాటు చేయించారు. అశ్వారావుపేట పట్టణంలోని వికేడివిఎస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో హైదరాబాద్ నుంచి అడోబ్ కంపెనీ వారి ఫ్లో బస్ ప్రోగ్రామ్ని మండలంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లో బస్ ఫౌండర్ అండ్ సిఇఓ మధులాష్ బాబు అండ్ టీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన ఎంతో విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందించి వారి బస్సులో ఉన్నటువంటి వారు సొంతంగా క్రియేట్ చేసిన ఇన్నోవేషన్స్తో విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ప్రతి మనిషికి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముఖ్యమని, ఇప్పటిలా ముందున్న రోజులు ఉండవని, ప్రతిదానికి సైన్స్ మీద ఆధారపడవలసిందేనని వారి ప్రయోగాల ద్వారా నిరూపించి విద్యార్థులకు చాలా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ద్వారా మరియు సిఇఓ మధులాష్ బాబు టీం ద్వారా బహుమతులు అందించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం అందించినందుకు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన ఎమ్మెల్యేకు చదువుల పట్ల ఉన్న శ్రద్ధను, పట్టుదలను వారు చేస్తున్న కార్యక్రమాలలో కనిపిస్తుందని, వారి కష్టానికి అనుగుణంగా మేము కూడా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాలలో ఒక మంచి గుర్తింపు రావాలని, తన నియోజకవర్గం నుండే ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరడానికి కృషి చేస్తున్నానని, ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు ఎంత కష్టమైనా విద్యార్థుల కోసం అందిస్తానని తెలియజేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడకు వచ్చి నిర్వహించిన హైదరాబాద్ ఫ్లో బస్ టీం సభ్యులను అందరినీ, అలాగే ప్రత్యేకంగా ఫ్లో బస్ ఫౌండర్ సిఇఓ అయినటువంటి మధులాష్ బాబును ఘనంగా సన్మానించి అభినందన తెలియజేశారు. ప్రజాసేవకుడిగా చేసే తరుణంలో ఓ గొప్ప అనుభూతి నేను నాకు దక్కిందనుకుంటా ఉన్నాను. నేను వెళ్ళి రాజకీయాలకు వచ్చిన తర్వాత నా అనే పేరు మందం, విద్య అనే పేరు మందం ఎక్కడైతే ఉందో దాన్ని నేను అభివృద్ధి చెందించాలని ఒక కపలతో నేను చేస్తున్న వెలుగులో కపల శ్రమకి నేను ఒక గొప్ప అవకాశం నాకు లభించడం, నా ద్వారా నీటి వల్ల కాలంలో ఈరోజు గొప్ప అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు నేను మీ ముందు అవుతున్నా. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం మా నియోజకవర్గానికి రావడం జరిగింది. అది కూడా మీలా ఉంది. అక్కడ కూర్చొని అత్యున్నతమైనటువంటి చదువు చదివి ప్రతిభ కలిగి ఏదో ఒకటి చేయాలని తపనతో, నా సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలని తపనతో ఎదురైన పట్టవస్కరణ చేసినటువంటి ఏదైతే మధుబాబు ఆ టీం మెంబర్స్ చేసినటువంటి తమకి ముఖ్యమంత్రి వారు 10వ తారీఖున దీన్ని ఈ బస్సు లాంఛనం చేశారు. లాంఛనం చేసిన తర్వాత నేను అప్డేట్ చూస్తా ఉన్నా. ఇది మంచి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వారు కూడా స్టూడెంట్స్, అందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకున్నారు. మనం చేయడమే కాదు, మనతో పాటు ఒక 10 మంది తయారు చేయడం, ఒక కఠోర నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం, వారి ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. వెంటనే నేను అప్పుడు చేయను ఇక్కడ డైరెక్షన్ తీసుకొని అప్పుడు నాకు ఈ కార్యక్రమాలు ఉన్నాయండి అడిగిన తరుణంలోనే వారు మొట్టమొదటి మన ఏదో అని వచ్చారు. నిన్న ఆపరేపల్లిలో సుమారు 1600 స్టూడెంట్స్ నేను ప్రోగ్రాం పెట్టాను. ఈ ప్రోగ్రాం అక్కడ చాలా అద్భుతంగా వచ్చిన తర్వాత పిల్లలకు ఒక నైపుణ్యం తెలియజేయని ఒక కార్యక్రమం చేపట్టడం మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కార్యక్రమం ఒకటే రోజు ఏదైతే విద్యార్థి తన యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక సైంటిఫిక్, ఈ సైంటిఫిక్ అనేది మీకు ఎవరైతే అభివృద్ధి కలిగినటువంటి ఎవరైతే ఉంటారో మిమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్లే తరుణంలో వారు స్వయంగా
తయారు చేసినటువంటి ఏదైతే మెకానిజంతో మా ముందు కనిపిస్తున్నటువంటి బస్సు అది. ఆ బస్సులో కూడా మీకు పూర్తి సామాగ్రి అందులో ఉంటాయి. ఒక్కొక్క స్కూల్ నుండి ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేశారు మా ప్రిన్సిపల్స్. వారు లోపల ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు సుమారు 2.5 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు అందించబడేటువంటి వైజ్ఞానిక రంగం మీరందరూ ఆలోచన చేసుకుని మంచిగా ప్రజలకి నడుస్తుందని నేను త్వరలోనే కూడా ఒక శాస్త్రవేత్తలను కూడా త్వరలో తీసుకొస్తా ఉన్నా. అది కూడా ఈ ప్రోగ్రాం పెట్టేది. మీరు కనీసం 100 మందిలో 10 మంది తయారైనటువంటి శాస్త్రవేత్తలు కావాలని కోరుకుంటారు. వారందరికీ కూడా ప్రపంచంలోనే అంటే ఈ నియోజకవర్గం నుండి రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో మేలుగా ఉన్నటువంటి విద్యార్థులు, సాంకేతిక రంగం కలిగినటువంటి విద్యార్థులు నా దగ్గర ఉన్నారని ఆ రుచి మీకు చూపిస్తున్నటువంటి చెప్తా ఉన్నా. అందులో ఈ రోజు నాకు చూపుతా ఉన్నా. ఈ రోజు ఏదైతే శాస్త్రంగా కావాలని కోరుకుంటున్నారో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో మీ మధుబాబన్నయ్య మీరు అక్కడికి వెళ్ళేంత వరకు తయారు తీసుకెళ్ళడం మేము సెలవు చేశారు టీమ్ మెంబర్స్. కాబట్టి ఈరోజు మీకు మంచి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు, మీరు ఎలా వచ్చారు అనే ఆలోచనని కాస్త నా స్టూడెంట్స్ తో పాల్పంచుకోవాలని చెప్పేసి మధుబాబు నేను కోరుతా ఉన్నా. చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం కదా, చేశారు ఎవరైనా మోటార్స్ బ్యాటరీస్ పెట్టుకుని ఎలా రాయాలి, ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా సిస్టమ్ లోపల ఏం జరుగుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా ఇస్తే డ్రోన్స్ కంప్లీట్గా డిఐవై మొత్తం మార్చడం చేసింది, ఇది చేయించినవి అది డివైకి ఇచ్చి సో ఇట్లా డ్రోన్స్ దాని అప్లికేషన్స్ ఏంటి అంటే ఎక్కడెక్కడ అగ్రికల్చర్లో వాడుతున్నారు చాలామంది. కొన్ని సిటీస్లో అయితే డెలివరీకి కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మనం మూవీ షూటింగ్లో కూడా వాడుతున్నాం డ్రోన్స్. సో అలా డ్రోన్స్ దాన్ని ఎలా వర్క్ అవుతుంది అంటే ఇవి ఎలా మోటార్స్ ఎలా రన్ అవుతుంది, దాని ఇంకా సైన్స్ ఏంటి, ఫోర్స్ ఎలా, సైన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇది మొత్తం 3D ప్రింటింగ్ అంటే ఎలాంటి మెటీరియల్స్ అయినా మనం ప్రింట్ చేయొచ్చు డైరెక్ట్. మనం ఏమైనా వాటి గురించి మనం డిజైన్స్ అవన్నీ అవసరం జస్ట్ మనం 3D మోడల్ కంప్యూటర్ ఆటోమేటిక్గా మొత్తం డిజైన్ అయిపోతుంది. ఆయిల్ ఉంటుంది, ప్లాస్టిక్ ఆయిల్ అక్కడ నుంచి వచ్చేస్తుంది. డిఫరెంట్ మెటీరియల్స్ వాడి డిఫరెంట్ ఇవన్నీ 3D ఇవన్నీ మెటీరియల్ 3D ప్రింటింగ్. ఇది ఒక డిఫరెంట్ డ్రోన్ పెట్టడానికి అవన్నీ ఆ స్టార్టింగ్లో మొత్తం మనం సార్ అట్లనే ఒకసారి చూడండి. ఇది హోలోగ్రామ్. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. ఓకే అది మొత్తం యాక్చువల్లీ మనం హోలోగ్రామ్లో ఇక్కడ చూస్తున్నాం కదా 3Dలో ఆబ్జెక్ట్ని, కాకపోతే అది ఆఫ్ చేసేస్తే అది ఫ్యాన్ అనమాట. ఒకసారి ఆన్ చేయండి. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. Did you mean cupboard L? ఫ్లో ల్యాబ్ టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. Sorry, I didn't find a group or device named Flowland. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. Okay, ఇలా ఆఫ్ చేసేసారు. ఇందాక మొత్తం మనం 3D హోలోగ్రామ్ చూసాం కదా, ఆఫ్ చేసేస్తే అది ఫ్యాన్. సో ఫ్యాన్ మీద ఎల్ఈడీస్ ఉంటాయి, అవి ఎలా రన్ అవుతాయి, దాని ప్రోగ్రామింగ్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా స్టూడెంట్ ఇన్నోవేషన్స్ అనమాట. స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు చేసిన కిట్స్ ప్రాజెక్ట్స్ లాంటివి ఇక్కడ పెట్టాం. ఆ పెద్ద ప్లేన్ కూడా పిల్లలు చేస్తారా? ఇప్పుడు చేయరు, వాళ్ళకి ఒక ఐడియా ఉంది అంటే తర్వాత చేపిస్తాం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి గైడ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేపిస్తాం. ఏదైనా మా పిల్లలు ఏదో పరికరాలు తీసుకుంటారా? మా వాళ్ళు ఇంట్లోకి ఇవే చేస్తుంటారు.
కోర్సెస్ కూడా ఉన్నాయి వెబ్సైట్లో కస్టమర్గా స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇది గైడ్ చేయడం, అది ఎడ్యుకేట్ చేయడం. అంటే మనకి ఇది 45 minutes ఇస్తారు ఒక స్టూడెంట్కి. ఒక క్లాస్ సిలబస్ ఎట్లయితే 45 minutes ఒక్కొక్క టీమ్ ఒక బ్యాచ్. ప్రెసెంట్ ఈ ఫ్లో ల్యాబ్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ తెలుసుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు. అలా ఇన్నోవేషన్ ఐడియాస్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఓన్గా చేయడం కానీ కోర్సెస్ సేమ్ టైం సంస్థ నుంచి వాళ్ళకి ఇంకేదన్నా వెదర్ ఇట్ ఈస్ ట్రైనింగ్ ఆర్ గైడెన్స్. అవి కూడా అవైలబుల్ అంటే ప్లాన్ షెడ్యూల్ ఉంది మాకు. ఓకే, బట్ ఇప్పుడు మనం ఓన్లీ బస్ బేసిక్ ఇంట్రడక్షన్స్ జస్ట్ లైక్ ఇన్స్పిరేషన్ చూస్తే అవుతారు ఇన్స్పైర్ చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళు. మన చేతిలోనే కావాల్సినవన్నీ ఉన్నాయి. అది చాలా తెలుసుకుంటారు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఎంత రానే ఇది బాగా ఆపరేట్ చేస్తారు, మనం కూడా చెయ్యాలి. సిస్టమ్ కూడా చక్కగా ఆపరేట్ చేస్తారు. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇంకా మేకర్స్ ఇంటరాక్టింగ్ కోసము అవి ఫోన్లో విజువలైజ్ చేయొచ్చు అనమాట. ఫోన్లో కెమెరా ఓపెన్ చేసేస్తే ఆ కార్డ్స్ గురించి కానీ ఆ గ్లోబ్ ఉంది కదా దాని మీద ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ అంటారు. కెమెరా ఓపెన్ చేసేస్తే కెమెరా లోపల మనకు ఆబ్జెక్ట్స్ కనిపించేస్తాయి. మనకి చాలా ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు, చాలా మందికి తెలియదు. ఆ టెక్నాలజీ ఏంటి, దాని ఎలా రన్ అవుతుంది, కెమెరాని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని ఎలా చూస్తున్నాం, మనల్ని స్కాన్ చేసేసి మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. కెమెరా ఓపెన్ చేసి ఎక్కడ చూపిస్తే మనం ఉన్నట్టు చూపించేస్తాం. అక్కడ కెమెరా ఫోటో క్లిక్ చేసేసుకోవచ్చు, అలాంటివి కూడా చేయొచ్చు. అదొక టెక్నాలజీ. బ్యాటరీ సేవింగ్స్ సేమ్ ఇందాక మనం హోలోగ్రామ్ చూసాం కదా, అంటే ఫ్యాన్ తిరుగుతుంది ఆ టైప్లోనే సైడ్ నుంచి చూస్తే అక్కడ మనిషి నడుస్తున్నట్టు కనిపిస్తుంది. లైట్ అలెక్సా ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. అంటే అది తిరగడం ఏంటి, లైట్ పడడం ఏంటి, దాన్ని మనం ఎలా పరిశీలి చేసుకుంటాం, మనకి ఎలా కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఇలా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా ఫోటో ఆఫ్టర్ ఫోటో ఇట్లా క్లిక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మన వీడియోస్ తీసే ప్రొసీజర్ కూడా ఒక 100 ఫొటోస్ 1000 ఫొటోస్ అలా ఒకటే సెకండ్లో పెట్టేస్తే ఒకదాని తర్వాత ఒకటి అది వీడియోలో కనిపిస్తుంది. సేమ్ అదే టెక్నాలజీ ఒక ఫ్రేమ్ లాగా ఇప్పుడు మనం తీసేస్తాం కనిపిస్తుంది. ఇది బయట సైడ్ టీవీ ఉంది, బయట సైడ్ టీవీ ఉంది, అది జస్ట్ స్టిక్కర్ అది ఆగ్మెంటెడ్ రియాలిటీ. కార్డ్స్ వచ్చేసి స్కాన్ చేసి దాంట్లో డిఫరెంట్ శాటిలైట్స్ అని లేకపోతే మూన్, ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ కెమెరా ఇది నార్మల్, ఇది ఓన్లీ జస్ట్ కార్డ్ అంతే. స్కాన్ మన దగ్గర కార్డ్ అని పెట్టచ్చు. ఇలా రాదు, శాటిలైట్ యాప్లో వస్తుంది. అది టెక్నాలజీ, AR టెక్నాలజీ. మనం దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు, జూమ్ చేసుకుంటాం. ఇది ఒక స్టూడెంట్ చేస్తాడు, ఇది మనం ఇంకొకరితో చేయించాం. స్టూడెంట్స్ మనం గైడ్ చేస్తాం, ఇది ఓన్గా చేశాడు. కానీ ఇట్లా పెన్ తీసి దాన్ని కనెక్ట్ చేసేసి హీట్ చేస్తున్నట్టు చేసేస్తే ఇది మొత్తం అంటే లోపలికి వెళ్ళి కొంచెం కరుగుతుంది, కరిగి బయటకు వస్తుంది. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీద మనం డ్రాయింగ్ చేస్తాం. మామూలుగా మనకు కావాల్సిన షేప్లో డ్రాయింగ్ వేసేస్తే బయటకు వచ్చేంత వరకు అది లిక్విడ్ లాగా ఉంటుంది. అంటే కొంచెం లిక్విడ్ సెమీ లిక్విడ్.
అది బయటకు వచ్చిన తర్వాత డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత కట్ హార్డ్ అయిపోయిన తర్వాత ఇట్లా ప్లాస్టిక్ ఆబ్జెక్ట్ లాగా ఈవెన్ ఎవ్రీ డీటెయిల్ వస్తుంది సార్. లేటెస్ట్ టెక్నాలజీ ప్రతి ఒక్కరు డిఫరెంట్ పదాల్లో ఉంటుంది అనమాట. వాటి మనం ఒక్కొక్కరు ఒక్కొక్కటి డిఫరెంట్ టెక్నాలజీ వాడతాం. ఆడియో యూనో అనమాట. ఇది ఇంజనీరింగ్ డెఫినెట్గా తెలుసుకుంటారు. మీ మేజర్ డిగ్రీ కాలేజ్ చేయాల్సింది దీంట్లోనే అనమాట. అలాగే వాళ్ళు నేర్పించారు కాలేజ్లో. ఓకేనా, మీరు నేర్చుకోవాలి. ఇట్లా ఈ 7 months వరకు అయింది. ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ కూడా ఎట్లా అంటే ఇప్పుడు నేను ముందుకి స్ట్రైట్ నడవాలి. ఓకేనా, ఒక రోబోట్ నేర్చుకుంటాం స్ట్రైట్ నడవాలి.